సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కారు మెకానిక్ షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడిన మంటలు పక్కనున్న కార్లకు వ్యాపించడంతో 3 కార్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కారు మెకానిక్ షెడ్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డట్టుగా తెలుస్తోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దిలీప్ అందుబాటులో ఉన్నారు. దిలీప్, ఏంటి పరిస్థితి అక్కడ? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్ చూసుకోవచ్చు, నారాయణఖేడ్ లో ఒక్కసారి కార్ మెకానిక్ షెడ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏవైతే కారు షెడ్ లో ఉన్నటువంటి కారుకు మెకానిక్ చేస్తున్న సమయంలో అర్థింగ్ పాస్ అయింది. సో అర్థింగ్ పాస్ అయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కార్ లో ఉన్నటువంటి సీట్లు కాలడంతో అలా వరుసగా 4 కార్లు మొత్తం కూడా కాలిపోయాయి. పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా భారీగా మంటలు కూడా ఎగిసిపడడంతో అలాగే పొగ కూడా అలుముకోవడంతో కొంత నారాయణఖేడ్ పట్టణంలో కొంత అలజడి వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. కొంత కార్లో డీజిల్ ట్యాంకులు అలాగే కొన్ని కార్లో గ్యాస్ సిలిండర్లు ఉండడంతో అవి పేలడంతో భారీ శబ్దాలు కూడా నెలకొన్న పరిస్థితి కనిపించింది. ఆ పక్కనే కొంత ఈ ఏదైతే ఆక్సిజన్ సిలిండర్ల సప్లై సంబంధించి ఒక కంపెనీ కూడా ఉంది. ఆ పక్కనే కాకతీయ స్కూల్ కూడా ఉంది. సో పెద్ద ప్రమాదం అనేది తప్పింది. ఇంకొంచెం మంటలు వ్యాపించుంటే ఇంకా కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించే అవకాశం ఉంది. కొంత ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. సో స్కూల్ పక్కనే ఉండడంతో చాలా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురై వెంటనే ఫైర్ సిబ్బంది కూడా కోలుకోవడంతో ఫైర్ ఇంజిన్ రావడంతో సో మంటలు కూడా ప్రస్తుతానికైతే అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, రైట్ దిలీప్.